నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటూ ఆయన సొంత కంపెనీ భారతీ సిమెంట్స్ కు 744 ఎకరాలను 50 సంవత్సరానికి లీజుకి ఇచ్చుకున్నటువంటి కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పటికే భారతీ సిమెంట్స్ కేసుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సొంత కంపెనీలకు ఈ విధంగా లీజులకు ఇచ్చుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక రాష్ట్రాన్ని రకంగా ఏ విధంగా కొల్లగొట్టాలి అన్నవి రోజు చర్చించుకుంటూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు ఆయన సొంత కంపెనీకి లీజుకి ఇచ్చుకున్న పరిస్థితి. సో జీవో కూడా దానిపైన ఏం లేదు, చెల్లుపోయిన వాటిని కూడా అంటే కేంద్రం వద్దన్న వాటిలో కూడా ఈయన రహస్య జీవోలు ఇప్పించి మరి 744 ఎకరాలను భారతీయ సిమెంట్స్కి ఇచ్చుకున్నారంటున్నారు. సో ఇప్పుడు తాజాగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపైన మరి ఏ విధంగా వాళ్ళు స్పందించే అవకాశం ఉంది, మరి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? మీరేం అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది జనం కోసమా, భారతి మేడం కోసమా, హర్ష వర్షల కోసమా? అంటే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది, నిన్ను జనం ముఖ్యమంత్రిని చేసింది జనం కోసం కాదు, తన కోసమే అనేది ఇవాళ కనపడుతున్నది. ఇంతమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా అంటే వీళ్ళిద్దరిని మినహాయించు, ఎవరు తండ్రి కొడుకులు, రాజశేఖర్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన, ఇది పక్కన పెడితే అంతకుముందు పనిచేసిన 13-14 మంది ముఖ్యమంత్రులు ఎవరన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కంపెనీలకు మేలు చేసుకున్నారా? దామోదరం సంజీవయ్య సీఎం, ఆయన తల్లి ఒక పూరి గుడిసెలో కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటే మా అబ్బాయి ముఖ్యమంత్రి అయ్యాడమ్మా అని చెప్పారంట. జీతం ఏమైనా పెరుగుద్దయ్యా అందంట. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఆయన అంబాసిడర్ కారుకి ఆయన పెట్రోల్ కొట్టించుకునేవాడు. ఆయన భోజనం ఆయన భార్య తీసుకొచ్చేది క్యారేజ్ పెట్టుకుని. అంటే ఎలాంటి ముఖ్యమంత్రుల్ని ఈ రాష్ట్రం చూసింది? అంటే అంత గొప్ప ముఖ్యమంత్రుల్ని ఆంధ్రప్రదేశ్ చూసింది, ఇంత నీచ ముఖ్యమంత్రుల్ని ఆంధ్రప్రదేశ్ చూసిందా? అంటే తండ్రి కొడుకులు. రాజశేఖర్ రెడ్డి మనం చూసాం, ఆయన పాలనలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇదే జగన్ ఎలా మరి ఐఏఎస్ఎల్ని జైలుకి పంపాడు. క్విడ్ ప్రోకో 1.0. అదేంటి, అప్పుడు సిబిఐ మరి 11 ఛార్జ్షీట్లు, లేకపోతే ఈడీ 9 ఛార్జ్షీట్లు, అందులో ఉన్నదే ఇది. ఇదేమీ ఇప్పుడు కొత్త కేసు కాదు, అది అందులో ఉన్న కేసే. సిబిఐ 11 ఛార్జ్షీట్లలో ఇది ఛార్జ్షీట్ నెంబర్ 7. ఏది? భారతీ సిమెంట్స్. ఒక 7-8 మంది ఉన్నారు అందులో నిందితులు. A1 A2 నీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, విడి రాజగోపాల్, వీళ్ళందరూ అందులో ఉన్నారన్నమాట. అంటే అసలు ఏంటి భారతీ సిమెంట్స్ చరిత్ర అని అడుగుతావు నువ్వు. ఎలా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వీళ్ళకి వచ్చింది? వీళ్ళు అందులో ఏమైనా పెట్టుబడులు సొంత పెట్టారా? అసలు పైసా పెట్టుబడి లేకుండా మరి 10,000 కోట్ల మీడియా సామ్రాజ్యం ఏంటి? ఈ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, పైసా పెట్టుబడి లేకుండా ఇవాళ మరి ఇన్ని వేల కోట్ల భారతీ సిమెంట్స్, అసలు రూపాయి పెట్టుబడి లేకుండా ఎలా మరి ఇన్ని ఎస్టేట్స్? అదే జగన్మోహన్ రెడ్డి యొక్క మరి బ్యూటీ ఆఫ్ క్రిమినల్ హిస్టరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత అందంగా దోచుకుంటాడు అనేది ఇవాళ ఒక పాఠ్యాంశం, అదొక సిలబస్. హార్వర్డ్లోనో ఎక్కడ ఆక్స్ఫర్డ్లోనో పెట్టారంట. ఏది అప్పట్లోనే అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ అంట, భారతదేశంలో చిన్న రాష్ట్రం అంట, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడంట, ఆయన కొడుకు ఈ విధంగా నీకెంత నాకెంత అనే ఒక కొత్త అవినీతి సిద్ధాంతం సృష్టించాడని వాళ్ళు పాఠ్యాంశంగా చేసుకున్నారంటే దీని చరిత్ర. భారతీ సిమెంట్స్ ఏంటి? జయా మినరల్స్ దగ్గర బిగిన్ అయింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002-3 ఆ ప్రాంతంలో జయా మినరల్స్ అప్లై చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సున్నపురాయి నిక్షేపాలు ఒక 2040 హెక్టార్లలో అది అప్లై చేసుకుంటే ఆయన దిగిపోయాడు. ఆయన ఎటు ఏమీ తేల్చడు కదా, వాళ్ళకి ఇవ్వకుండానే ఆయన దిగిపోయిన పరిస్థితుల్లో అది పెండింగ్ పడింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దాని మీద కన్నేశారు. జయా మినరల్స్ లీజులు రఘురామ్ సిమెంట్స్ కొన్నది. రఘురామ్ సిమెంట్స్ ఇప్పుడు ఇక్కడ కొత్తది ఇంకోటి. ఆ రఘురామ్ సిమెంట్స్ని బెదిరించి మొత్తం ఆ లీజులు భారతీ సిమెంట్స్ హస్తగతమయ్యాయి. అంటే రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పుడు ఈ ఒక 70 ఎకరాలలో సీలింగ్ చట్టం నుంచి మినహాయించారు. మొత్తం 2040 ఎకరాల్లో వీళ్ళు సున్నప్రాయ గనులు కట్టబెట్టారు. ఇప్పుడు భారతీ సిమెంట్స్ నాది కాదంటాడు
జగన్మోహన్ రెడ్డి. మొన్న కూడా అన్నాడుగా, బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేస్తే అసలు అతను మాకు సంబంధించినాడు కాదు, అది వికాట్ అంటున్నాడు, వికాట్ సిమెంట్స్ దాన్ని అమ్మేశాను అంటాడు. మరి అందులో కూడా ఇతనికి 49% ఉన్నాయి షేర్లు. వీళ్ళ ఆవిడ ఎవరు, భారతీ మేడమే దానికి సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. కండిషన్ అది కూడా ఉంది. అమ్మినప్పుడు వికాట్కి ఏంటి, మళ్ళీ మా ఆవిడే ఉండాలా సిఎండిగానే ఒక కండిషన్. అంటే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన ఈ జీవోలు 740 ఎకరాల్లోనో ఏమో మరి ఏంటి సున్నపురాయి లీజు నీకు ఎన్ని ఏళ్ళకి, 50 ఏళ్ళకి. ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి నీ కంపెనీకి నువ్వు లీజుకి ఇచ్చుకోవటం, 50 ఏళ్ళు పెట్టడం. అయితే సార్ నాకు అంటే రాష్ట్రం పేరు సరిగ్గా గుర్తులేదు కానీ మొన్న ఈ మధ్య ఒక న్యూస్ విన్నాము, ఆయన సొంత కంపెనీకి ఆయన ఇలానే లీజుకి ఇచ్చుకున్నారు అని చెప్పి ఒక ముఖ్యమంత్రికి కూడా శిక్ష పడినటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎందుకు అలా జరగట్లేదు? మొన్నటి వరకు సరస్వతి పౌర భూముల్లో కూడా మనం చూసాం అటవీ భూములు కబ్జా చేశారని, ఇక్కడ వాటర్ను కూడా కొన్ని సంవత్సరాలకి లీజుకి ఇచ్చుకున్నారని విన్నా. సో మరి ఇప్పుడు ఈ ఆరోపణలు ఇవి కేవలం ఆరోపణలేనా? మరి నిజంగా నిజాలైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చర్యలు ఉండట్లేదంటారు? మధు కూడా అక్కడ ఏంటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అక్కడ బొగ్గు గనుల కుంభకోణం, ఆ లీజులు వాళ్ళకి ఆ కంపెనీలకు కేటాయించుకుంటే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టరు అంటే ఇవాళ ఇది క్విడ్ ప్రోకో 2 ఇది ఇతనే సీఎం అయిపోయాడు. ఇతను సీఎం అయిన తర్వాత ఇతను దోచుకున్నటువంటి దోపిడీ. ఇప్పుడు సాక్షి మీడియా, సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి ఎన్ని యాడ్స్ ఇచ్చుకున్నాడు? జనానికి ఏమని చెప్తాడు, నీకు 136 సార్లు బటన్ నొక్కాను, చంద్రబాబు ఒకసారి అన్న నొక్కాడా అంటాడు. ఆ బటన్ నొక్కింది జనానికి కాదు, ఎవరికి, భారతీ మేడము, హర్ష, వర్షలకి. ఏది 136 యాడ్లు ఇచ్చుకున్నాడు. ఇక్కడ ప్రతి బటన్కి ఒక యాడ్ వేసుకోను అంటే ఆ యాడ్స్ కోసమే ఈ బటన్లు తప్ప జనం కోసం కాదనమాట. 600 కోట్లు నువ్వు ఒక సాక్షి మీడియా. ఏ సీఎం అయినా ఇలా దోచుకున్నాడా? 400 కోట్లేమో యాడ్స్ ఇచ్చారు, ఒక 200 కోట్లేమో సాక్షి కొనిపించారు, వాలంటీర్లతో కొనిపించారు, ఆ సచివాలయ సిబ్బందితో కొనిపించారు, ఆ ప్రభుత్వ కార్యాలయాల హెడ్స్ ఒక 50-60 ఉంటాయి హెచ్ఓడీలు, వాళ్ళు మొత్తం వాళ్ళ ఆఫీసులన్నింటిలో సాక్షి వేస్తే అదొక 200 కోట్లు. అంటే జనం సొమ్ముతో సాక్షి కొనిపించాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అదే అంటోంది ఏది వాళ్ళ అదొక ఇన్నోవేషన్, అదొక బ్యూటీ అంటుంది. అదే అనమాట, అవినీతిలో కొత్త ట్రెండ్స్ సృష్టించడంలో ఇవాళ జగన్ని మించినాడు ఎవరైనా ఉన్నారా అంటే నువ్వు భారతరత్న ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదంటావు. ఇవాళ నేరరత్న ఇవాళ ఈయనకి ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డికి. ఏ విధంగా నేరస్తుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాడు. నేరస్తుల్నే బీఫామ్స్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి పారేశాడు. ఎవరెన్ని దాడులు చేస్తే వాళ్ళకన్ని పదవులు అనమాట. మీకు మంత్రి పదవి కావాలా, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్ళి. నీకు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ కావాలా, మీ ఊరు వచ్చినటువంటి ఆ టీడీపీ ఎమ్మెల్యేల తలకాయలు పగలగొట్టు. అంటే ఇప్పుడు తెనాలి పోయాడు, అక్కడ ఉన్నటువంటి ఆ కరుడు కట్టిన క్రిమినల్స్ వాళ్ళని పరామర్శిస్తాడు. వినుకొండ పోతాడు, ఆ రౌడీ షీటర్లను పరామర్శిస్తాడు. అంటే ఇతను ఎక్కడైనా సరే ఏంటి ధనము, నేరము. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ శ్వాస నిశ్వాస. ధనాన్ని పిలుస్తాడు, నేరాన్ని వదులుతాడు, నీ మీదకి నేరాన్ని వదులుతాడు. ఇప్పుడు అతనికి అధికారం. వాళ్ళేంటి ఇటు డబ్బు మరి ఇటు ఈ నేరము రెండు మరి సాగాలంటే, ఈ రెండు గుర్రాల స్వారీ చేయాలంటే ఏం కావాలా? అధికారం కావాలి. కాబట్టి అధికారం మీద కన్నేస్తాడు, రాజకీయ పార్టీ పెడతాడు, జనాన్ని ఓట్లతో కొంటాడు. అంటే అతను డబ్బుతో ఏదైనా చేస్తాను, భయపెట్టి ఏదైనా చేస్తాను అంటే ఒక రకంగా భయం క్రియేట్ చేశాడు. ఏది ఇటు భూములు కొల్లగొట్టారు, అటు గనులు కొల్లగొట్టారు, అసలు అడవులు ఆక్రమించారు, అసలు మొత్తం ఎక్కడ చూసినా ఎస్టేట్లే ఎస్టేట్. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఎస్టేట్ విన్నావు కదా, సీకే దిన్నె మండలంలో అతను 105 ఎకరాలు, ఇప్పుడు 65 ఎకరాలు ఏవో ప్రభుత్వం నిగ్గు తేల్చినట్టు. అసలు లోపలికి రానిట్లా, గేట్లు మూసేసి బెదిరిస్తున్నారు ఎవరిని? అధికారుల్ని, సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళని. పెద్దిరెడ్డి ఎస్టేట్కి నేను చెప్పవసర్లా, అది మంగళంపేట అడవులు, అదొక 75 ఎకరాలు. ఆయన ఫామ్ హౌస్ ఎందుకు కట్టావయ్యా అంటే కూలీల కోసం అంటాడు. ఇప్పుడు ఎవరిని చూసినా ఎస్టేట్లు అనమాట. ఆకేపాటి ఎస్టేటు, కాకాని ఎస్టేటు. జగన్ అడ్డం పెట్టుకుని అసలు వీళ్ళందరూ ఎవరు? ఈ రౌడీ షీటర్లు, ఈ గుండాలు, ఎవరికాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయి ఒక్కొక్కడు ఆ నియోజకవర్గంలో 1000 ఎకరాలు కబ్జాలు చేసి పారేశారు. ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళు స్థాపించారు. అందుకు కాదు జగన్ తిరగబడింది, ఇవాళ నెలకేసి కొట్టింది. ఆ సరస్వతి పవర్ ఏదో అన్నావు ఇందాక,
రాజశేఖర రెడ్డి హయాంలో అది దగ్గర నీకు ఎక్కడ దాచేపల్లి మండలం కొన్ని వేల ఎకరాలు రైతుల్ని బెదిరించి భయపెట్టి తక్కువ రేట్లకు లాక్కున్నారు. అదేమంటే వాడు అక్కడ అంబుజా సిమెంట్ నీకు 1,00,000 ఇచ్చాడు, నేను 3 లక్షలు ఇస్తున్నా అంటాడు. మీరు 275 నన్ను అడిగింది, ఇంకో 25,000 ఎక్స్ట్రా వేసి నీకు ఇస్తున్నా అంటాడు. ఏం చేస్తాడు ఆ రైతు? ఏదో ఉద్యోగాన్ని ఇప్పించి వస్తాడు అనుకుని ఇచ్చారు. అటు పొలాలు పోయినాయి, ఇటు ఉద్యోగాలు రాలేదు. అసలు అక్కడ ప్లాంటే లేదు. ఆ సరస్వతి పవర్ ఏంటి? అందులో అటవీ భూములను మన పవన్ కళ్యాణ్ పోయాడు. అసలు ఈ అడవి దొంగలు నువ్వు ఎప్పుడన్నా చూసావా? ఎంతమంది అడవులు ఆక్రమించి ఎస్టేట్లు పెట్టేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడంటాడు 2.0. ఇప్పుడు ఈ చీకటి జీవోలు కూటమి రద్దు చేస్తుందా లేదా అని అడిగావు. ఆ జీవో 4, జీవో 3, ఇప్పుడు ఈ 740 ఎకరాలు ఈ లీజ్ అంటే ఇవాళ చంద్రబాబు కత్తి మీద సాం. అటు అభివృద్ధి చేయాలి, ఇటు సంక్షేమం అందించాలి, కేంద్రం నుంచి నిధులు తేవాలి, ఇప్పుడు వీళ్ళని అణిచేయాలి, ఈ అరాచక శక్తుల్ని అణిచేయాలి. ఇవాళ మరి ఈ యుద్ధం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ నేరస్తులందరినీ ఉసిగొలుపుతున్నారు, రోడ్లు ఎక్కిస్తున్నారు, ఒక రకంగా అశాంతి సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇట్స్ ఇంజూరస్ టు హెల్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొన్న ఇక్కడ మహానాడులో పయ్యావుల కేసు ఏమన్నాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్, ఏదో సిగరెట్ పెట్టెల మీద ఉంటుంది. అట్లా నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద నువ్వు రాయాలి. ఏమని? ఇవాళ ఎవరు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నా కానీ అందరూ భయపడుతున్నారు. పారిశ్రామికవేత్తలు మీ దగ్గర ఏదో భూతం ఉందంట కదా అంటారు. పయ్యావుల కేసు చెప్పింది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్ అని ఇవాళ మనమనే మాట కాదు, ఇది జనం అనే మాట. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మరి దాని నుంచి బయటపడి మరి హెల్దీ స్టేట్గా మారుతుందా? ఏపీ స్టేట్ అవుతుందా? ఆయన అంటున్నాడు, ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏమని? హ్యాపీ స్టేట్ అంటాడు, లేకపోతే హెల్దీ స్టేట్ అంటాడు. ఎప్పుడు చెప్పు నువ్వే, ఎప్పుడు అవుద్ది ఏపీ హ్యాపీ స్టేట్గా లేకపోతే హెల్దీ స్టేట్గా? విత్ జగన్ ఆర్ వితౌట్ జగన్? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.